చేస్తాడు. భూ కబ్జాదారుల్ని, ఎర్రచందనం దొంగలని ఎలా ఏమి వేస్తారని చెప్పని ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కనబడుతుంది. ఆయన నిజాయితీ పరుల ఎవరెవరైతే రాజకీయం ముసుగులో కోట్లాది కోట్లు ప్రభుత్వ భూముల్ని, అన్ని భూముల్ని, రెడ్ సైడ్ని ఇవన్నీ కూడా ఎవరు కొల్లగొడుతున్నారు, వాళ్ళందరి పైన కూడా పవన్ కళ్యాణ్ గారు నిఘా పెట్టి ఈ యొక్క అడవి సంపదను దొంగలిసేటువంటి దొంగలను సాక్ష్యాధారాలతో పాటు పట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళాల్సింది తప్పదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అమర్చకాలు కూడా అలాగే అమర్చకాలు కాదు, భూకబ్జాలు కావచ్చు. గత ప్రభుత్వంలో ఒక సామాన్య వ్యక్తి మారు ముందర బీరు తాగి ఈ బీరు కల్తీ బీరు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినందుకు మొదట్లో ఉదయం కంతా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. దాన్ని పోస్ట్ మార్టం చేపిస్తామంటే అప్పుడు వాళ్ళ గౌరవంలో వాళ్ళ అధికారులు పోస్ట్ మార్టానికి కూడా పంపించకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని దబాయించి అతన్ని కర్మక్రియలు జరిపించేశారు. అతన్ని ఖచ్చితంగా ముమ్మాటికి అది హత్య అని కూడా మేము వాదించినప్పటికి కూడా అధికారులు అనేది మాకు సహకరించినాయి. ఇలాంటివి నేర్చుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఈరోజు అడిగి భూములు కావచ్చు, మొన్న ఫస్ట్ లిక్కర్ కేసులో లోపలికి వెళ్ళారు, ఇప్పుడు అడిగి భూములు, నెక్స్ట్ రెడ్ సైడ్ అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేదు.